రోమన్స్ 1 రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18-32. రోమన్స్ 1:18-32. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 32 వచనాలను చదువుతున్నాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరంతరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ మనము ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఒక జనం యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఇది నేటి పరిస్థితికి సరిగ్గా సరిపోయేలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు లోకం ఉన్న పరిస్థితి ఈ రకంగానే ఉంటూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే లోకంలో సృష్టికర్తను మర్చిపోయారు. ఆ సృష్టికర్తను మర్చిపోయి ఆయన సృష్టించిన సృష్టాన్ని అంటే ఆయనచే సృష్టించబడిన వాటిని పూజించే వారిగా ఈరోజు లోకంలో నడుస్తూ ఉన్నారు.
చెట్లను పుట్లను వాళ్ళు పూజించేవారిగా ఉంటూ ఉన్నారు. రాళ్లను రప్పలను వాళ్ళు మొక్కేవారిగా ఉంటూ ఉన్నారు. మనుషులను దేవునిగా కొలిచేవారుగా ఉంటూ ఉన్నారు. జంతువులను, పక్షులను, విగ్రహాలను, దేవునిచే సృష్టించబడిన వస్తువులన్నింటినీ, దేవునిచే సృష్టించబడిన జీవులన్నింటినీ వాళ్ళు దేవునిగా పూజించే ఒక ఘోరమైన స్థితిలో ఈరోజు లోకం జీవిస్తూ ఉంది. అలాగే స్వాభావికమైన ధర్మాలను విడిచిపెట్టి వాటికి విరుద్ధంగా ఎన్నో పనులు చేసేవారిగా ఈ లోకాన్ని నడుస్తూ ఉంది. దేవుడైతే స్త్రీ పురుషులుగా ఆయన సృష్టించి ఉన్నారు. 2 జాతులు ఈ లోకంలో దేవుడు సృష్టించినవి 2 జాతులు, ఒకటి పురుష జాతి, 2 స్త్రీ జాతి. దేవుడు ఈ 2 జాతులుగా ఆయన తన సృష్టిని సృష్టించి ఉన్నారు. వారి ద్వారా తన ప్రణాళిక కార్యాన్ని, తన సృష్టి కార్యాన్ని, తన సృష్టి నెరవేర్పును ఆయన అమలుపరిచేందుకు ఆయన చిత్తం కలిగి ఉన్నారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన వివాహ వ్యవస్థను ఏర్పరిచి ఉన్నారు. అది ఎంతో పవిత్రమైనదిగా ఆయన తన మాటలతో మనకు చెబుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ఈ లోకము ఆ వివాహ వ్యవస్థను అపవిత్రం చేస్తున్నారు. స్వజాతి సంపర్కాలు చేసేవారిగా ఈ లోకం ఉంటూ ఉంది. స్వజాతి వివాహాలు చేసేవారిగా ఈ రోజు లోకం జీవిస్తూ ఉంది. అలాగే మనం ఈ రోజు లోకంలో మనం చూసినట్లయితే దుర్నీతి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి, దుర్నీతి నిండిపోయి ఉంది. దుష్టత్వం పెచ్చరిల్లిపోతుంది. లోభత్వం నిండిపోయింది. మనుషుల్లో ఈర్ష, అసూయ పెరిగిపోయింది. మోసం నిండిపోయింది. ప్రతి వారి జీవితంలో వాళ్ళు మోసంతోనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఇంకొకరిని మోసం చేసి తాము హాయిగా ఉండాలనే ఆలోచననే కలిగి ఉంటున్నారు. ఈ కారణాల వల్ల జనాల మధ్య కలహాలు, కక్షలు, హత్యలు, యుద్ధాలు, వైరాలు ఇలాంటివన్నీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం లేవగానే మనం పేపర్ తీసుకొని చూస్తే ఈ విషయాలు కాకుండా ఇంకో విషయాలు మనకు కనిపించని ఒక దుస్థితి ఈరోజు లోకంలో ఉంది. వ్యక్తుల మధ్య కక్షలు, దేశాల మధ్య కక్షలు, సమాజాల మధ్య కక్షలు, కొట్లాటలు, యుద్ధాలు, హత్యలు, ప్రతి హత్యలు, ఇవే మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనుషుల ప్రవర్తన మనం ఒకసారి గమనించినట్లయితే ఒకరి మీద ఒకరు నిందలు వేసే వారిగా ఉంటూ ఉన్నారు. హింసను ఇష్టపడే వారిగా ఉంటూ ఉన్నారు. అహంకారంగా ప్రవర్తించే వారిగా ఉంటూ ఉన్నారు. గర్విష్ఠులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అబద్ధాలు ఆడేవారిగా ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నారు. చెడును ప్రేమించే వారిగా, చెడ్డ విషయాలను ఇష్టపడే వారిగా ఈరోజు లోకం నడుస్తుంది. మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నారు. అవివేకులుగా, మాట తప్పేవారుగా, ఒక మాట మీద నిలబడలేని పరిస్థితిలో ఈరోజు లోకం జీవిస్తూ ఉంది. ఏ ప్రేమ లేని వారుగా, తన పొరుగు వారిని, కనీసం తన కుటుంబాన్ని కూడా ప్రేమించలేని ఒక ఘోరమైన స్థితిలో ఈరోజు లోకంలో మనుషులు జీవిస్తున్నారు. ఎవరి మీద జాలి, దయ, కరుణ లోకంలో కనబడడం లేదు. స్వార్థం పెరిగిపోయింది.
పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు లోకం స్థితి ఎలా ఉంది అంటే ఈ పనులు చేయడంలోనే వాళ్ళు సంతోషించే వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా చేసే వాళ్ళతో కలిసి ఉండడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవారిగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రపంచం నడుస్తుంది. అదే ప్రపంచంలో మనం కూడా జీవిస్తున్నాం. ఇది మనం చూసినట్లయితే ఈ మాటలు మొదటి శతాబ్దంలో రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆదిమ సంఘం ఏర్పడిన తొలినాళ్లలో ఈ పరిస్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ రోజు దేవుడు చూపించిన పరిస్థితికి పరాకాష్ఠనే ఈ రోజు పరిస్థితిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకు ఒక విషయము అర్థమవుతుంది. ఇవన్నీ జరుగుటకు కారణంగా ఒక 3 విషయాలను ఇక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అవేమిటంటే అపవిత్రత, తుచ్చమైన అభిలాష, భ్రష్టమైన మనస్సు. మనుషులలో ఉండే అపవిత్రత వల్ల, మనుషులలో ఉండే తుచ్చమైన కోరికల వల్ల, వారి భ్రష్టమైన చెడిపోయిన మనస్సు వల్ల ఈ సంఘటనలన్నీ ఈ రోజు లోకంలో జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే వారిని వాటికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే అపవిత్రతకు వారిని అప్పగించాడు. ఆయనే తుచ్చమైన అభిలాషలకు వాళ్ళను అప్పగించాడు. ఆయనే భ్రష్టమైన మనస్సులకు వాళ్ళను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందువలనే ఈ పరిస్థితి ఈ రోజు మనము లోకంలో చూస్తూ ఉన్నాం. ఇది వాక్యం స్పష్టంగా చెబుతుంది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితికి కారణమైన వాటిని దేవుడు మనుషులను అప్పగించాడు? ఎందుకు ఆ అపవిత్రతకు దేవుడు వాళ్ళని అప్పగించాడు? ఎందుకు ఆ తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగించాడు? ఎందుకు ఆ భ్రష్టమైన మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు? ఎందుకు నాశనంలోకి మనుష్యులు వెళ్ళడానికి దేవుడు అనుమతించారు? దీనికి ఏమిటి కారణం? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆ ఆలోచన మనం చేసినప్పుడు 18 నుంచి 21 వచనాలను మనము మరొకసారి చదువుకున్నట్టయితే, రోమన్లకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలను మనం ఒకసారి చూసినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరు అనేది మానవునికి తెలుసు. ఆయన ఎవరు అనేది సృష్టి ఆరంభం నుంచి ఆయన తనను తాను కనబరుచుకునే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన ఎవరు అనేది మనుషులకు కనబరుచుకునే వానిగానే ఉంటూ ఉన్నారు. ఆయన శక్తి ఏమిటి, ఆయన బలం ఏమిటి మనిషికి తెలుసు. ఎందుకంటే దేవుడే ఈ సమస్తాన్ని సృష్టించి ఉన్నారు. ఈ విషయం మనుషులకు తెలియజేసి ఉన్నారు. దీనిని కాదనడానికి
లేకుంటే ఏదో ఒక సాకు చూపెట్టడానికి మనుషుల దగ్గర ఏ విధమైన తావు లేదు. వాళ్లకు దేవుడు ఎవరు అనేది కంప్లీట్ గా దేవుడు తెలియజేసి ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, కానీ ఆయన ఎవరో తెలియనట్టుగా ఈరోజు నటిస్తున్నారు. ఆయన ఎవరో తెలియనట్టుగా ఈరోజు నడుచుకుంటున్నారు. ఆయన ఎవరో తెలియనట్టుగా ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఆయన శక్తి, ఆయన బలము సమస్తము వాళ్ళు తెలిసినప్పటికీ ఆయనను మహిమపరిచే వారిగా ఉండడం లేదు. ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన మేళ్లను అన్నింటినీ చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, కానీ ఆయనకు కృతజ్ఞత చెప్పలేని ఒక పరిస్థితిలో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి మానవ స్థితి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడింది. దాని పర్యవసరమే ఈరోజు ఈ భయంకరమైన స్థితిలో లోకం జీవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు దేవుణ్ణి తెలియక ఈ స్థితిలో వాళ్ళు వచ్చి ఉండలేదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. ఎరిగి కూడా ఎరగనట్లు జీవించడం వల్లనే ఈరోజు ఈ స్థితిలో వాళ్ళు వచ్చి ఉన్నారు. మనం కీర్తనలలో 19వ కీర్తన మొదటి 4 వచనాలను ఒకసారి చదివినట్లయితే, Psalms 19 first 4 verse. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సృష్టించిన ఈ సృష్టి, ఆకాశము, భూమి, ఇవన్నీ ఆయనను మనకు చూపిస్తూ ఉన్నాయి. ఆకాశము, అంతరిక్షము ఆయన పనిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రాత్రి పగలు ఆయన జ్ఞానాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రం, ఇవన్నీ మాటలు రాకున్నా ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంటిది, ఆయన మహత్యం ఏంటిది అనేది ఈరోజు సాక్ష్యాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉన్నాయి. ఆయన ఎవరు, ఆయన శక్తి ఏమిటి, ఆయన మహిమ ఏమిటి అనే విషయాలన్నింటినీ ఆయన సృష్టించిన సృష్టి ఈరోజు మనకు సాక్ష్యంగా చూపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సువార్త చేరలేని ప్రాంతాలలో కూడా ఆయన సృష్టి ఆయనను బయలుపరిచేదిగా ఈరోజు కనిపిస్తూ ఉంది. దేవుణ్ణి ఎరగని వారి వలె ఈరోజు మానవులు పాపం చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు, ఈ సృష్టిని అనుభవిస్తున్నారు, ఈ సృష్టిని చూస్తున్నారు, ఈ సృష్టికర్తను వాళ్ళు ఎరిగి ఉన్నారు, కానీ ఆయనను ఎరగని వారి వలె పాపంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని సృష్టి కార్యమును బట్టి, ఆయన చేసిన సమస్త ఏర్పాట్లను బట్టి ఆయనను మహిమపరచలేకపోతున్నారు, ఆయనకు కృతజ్ఞత చూపించలేకపోతున్నారు. అందుకనే దేవుని ఉగ్రత మనిషి మీదికి వచ్చి ఉన్నది. ఆ ఉగ్రత కారణంగానే ఈరోజు లోకం ఈ స్థితిలో జీవించేదిగా ఉంటూ ఉంది. ఇది ఈరోజు కాదు, సృష్టి ఆరంభం నుంచి ఇది మనము చూడవచ్చు. ఆదాము నుంచి నేటి వరకు ఇదే ప్రవర్తన మనుషుల్లో మనం చూస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవ సమాజంలో ఇలాంటి గుణాలనే మనం చూస్తూ ఉన్నాం, ఇలాంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము ఆదాము పరిస్థితిలోకి వెళ్ళినట్లయితే దేవుడు ఆయనను మట్టి నుంచి సృష్టించి ఉన్నాడు. దేవుని చేతితో ఆయన
సృష్టించబడి ఉన్నాడు. దేవుని ఊపిరిని ఆయనలో వేసి ఉన్నాడు. ఆయన ఆత్మను ఆయనలో నింపి ఉన్నాడు. అలాంటి ఆదాముకు దేవుడు తెలియదా? తాను ఎలా సృష్టించబడ్డాడు, ఎవరిచే సృష్టించబడ్డాడు, ఆయన శక్తి ఏంటిది, ఆయన ప్రభావం ఏమిటి అనేది ఆదాముకు ఆ రోజు తెలియదా? ఆదాము చూడలేదా? దేవుణ్ణి ఆయన ఎరగలేదా? ఎరిగి ఉన్నాడు. తనను సృష్టించిన వాడు ఆయనే, తనకు అప్పగించిన సమస్తమును సృష్టించింది ఆయనే అని ఆదాము ఎరిగి ఉన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు అతనికి తెలియవా? ప్రతి ఒక్క ఆజ్ఞను అతను దేవునిచే పొందబడి ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ఆజ్ఞలు అతనికి తెలియకుండా ఆదాము ఆ రోజు లేడు. దేవునితో అతనికి సంబంధం లేకుండా అతను లేడు. దేవుడు అంటే ఎవరో ఆయనకు తెలుసు, దేవుని శక్తి ఏమిటో ఆయనకు తెలుసు. కానీ సాతాను వచ్చి మోసపుచ్చినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు దేవుణ్ణి ఎరిగినప్పటికీ ఎరగనట్లుగా అతడు ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన అతని మనసులో ఉంది కాబట్టే ఆ రోజు ఆ తప్పు చేశాడు, ఆ పాపంలో పడిపోయాడు. ఈ రోజు కూడా మనుషులు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, కానీ ఎరగనట్టు జీవిస్తున్నారు. దీనివల్లనే ఈరోజు ఈ పరిస్థితిలో లోకం జీవిస్తూ ఉంది. అందుకనే ఆదాము ఆ రోజు పాపంలో పడిపోయాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు, మరణానికి అప్పగించబడ్డాడు, దేవుని సన్నిధికి దూరమయ్యాడు. తరాలు మారిపోయాయి, శతాబ్దాలు గడిచిపోయాయి, అయినా ఆ ఆదాము స్వభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ స్థితి కొనసాగుతూనే ఉంది. అందుకు నిదర్శనమే ఈరోజు లోకం జీవిస్తున్న తీరు. ఈరోజు నీవే స్థితిలో ఉన్నావు? నీవే పరిస్థితుల్లో జీవిస్తున్నావు? దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్లు జీవిస్తున్నావా? ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని చూడలేక ఆయనను మహిమపరచలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు నీవు జీవిస్తున్నావా? ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును అనుభవిస్తున్నావు, అయినా కూడా ఆయనకు కృతజ్ఞత చెప్పలేని ఒక నికృష్టమైన పరిస్థితుల్లో ఈరోజు నీవు జీవిస్తున్నావా? అపవిత్రతకు అప్పగింపబడి ఉన్నావా? తుచ్చమైన అభిలాషలకు అప్పగింపబడి ఉన్నావా? భ్రష్టమైన మనస్సుకు అప్పగించబడి ఉన్నావా? వాటన్నిటి ఫలితంగా దేవుని కోపము, దేవుని ఉగ్రతకు గురి అయి ఉన్నావా? వ్యర్థమైన వాదనలు చేసేవానిగా ఉంటూ ఉన్నావా? అవివేకంతో నీ హృదయంలో అంధకారాన్ని నింపుకొని ఉన్నావా? నేనే జ్ఞానిని, నాకు తెలిసిందే నిజం అనుకునే బుద్ధిహీనునిగా ఈరోజు నీవు జీవిస్తున్నావా? దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది సంగమా. ఇలాంటి స్థితిలో నీవు ఉన్నట్టయితే ఆయన ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎలా నువ్వు జీవిస్తావని అనుకుంటున్నావు? ఏమిటి నీ ఆలోచన? ఒక్కసారి వాస్తవంలోకి రా. నీవున్న పరిస్థితిని గమనించు. దానికి కారణమైన నీ స్థితిని, నీ పాపాన్ని ఆయన ముందు ఒప్పుకో. భేషజాలను పక్కకు పెట్టండి. నీ వాస్తవ స్థితిని ఆయన ముందు ఉంచండి. పశ్చాత్తాపపడండి. ఆయన సిలువ చెంతకు చేరండి. యేసయ్యే నిజమైన దేవుడనే నిజాన్ని ఒప్పుకొని ఆయన ముందు మోకరిల్లి, యేసయ్యా నన్ను క్షమించు, నా పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నాను తండ్రి, నన్ను కాపాడు దేవా అని మొర్రపెట్టు. ఎందుకంటే ఇది ఒక్కటే ఆయన ఉగ్రత నుంచి నిన్ను కాపాడుతుంది సంగమా. ఇంకా ఏ మార్గము లేదు. నీ ఆలోచనలన్నీ వ్యర్థం.
నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. నువ్వు ఏర్పరచుకున్న సంబంధాలు ఎప్పుడూ నిన్ను కాపాడవు. కాపాడేవాడు ఆయన ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు. ఆయన సన్నిధిలో మోకరిల్లితేనే నీవు కాపాడబడతావు. ఆ మనసు ఈరోజు నీలో ఉందా? ఉంటే ఈ క్షణమే మోకరిల్లుదాం, ప్రార్థన చేసుకుందాం.